హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూస్తున్న సంతోష్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ మన వీడియో టాపిక్ ఇవాళ వచ్చేసి ఏంటి అంటే, మనం వచ్చేసి ఇక్కడ మన మేడారంలో మన సమ్మక్క సారక్క తల్లి ఆదివాసుల మ్యూజియం ఉన్నది. ఆ ఆదివాసుల మ్యూజియం ఎక్కడ ఉన్నది ఏంటి అని మాత్రం మీకు ఈ వీడియో రూపంలో అయితే మొత్తం చూపిస్తాను. అండ్ అలానే మ్యూజియం లోపల ఎలా ఉన్నది కూడా మీకు చూపిస్తాను. తప్పకుండా నా వీడియో నచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏంటంటే, ఈ ఆదివాసుల మ్యూజియం అనేది చాలా మందికి తెలియదు ఇప్పుడు. ఎందుకంటే మన మేడారం జాతర అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు రూట్ మ్యాప్ ద్వారా కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే సమ్మక్క తల్లి ఏమేమి ఆయుధాలు వాడిళ్ళు, అలానే వంటలు కూడా చేసుకొని కూడా ఏమేమో గిన్నెలు గిట్లా వాడిళ్ళు, అండ్ అమ్మవారు చిన్నప్పుడు ఏ రూపంలో ఉండే, పెరుగుతా అంటే ఎట్లే ఉండే, అసలు మొత్తం సమ్మక్క తల్లి మొత్తం హిస్టరీ అనేది ఇక్కడ ఉన్నది. కాబట్టి మీకు మొత్తం నేను నా వీడియో అనేది చాలామందికి ఉపయోగపడాలి అని నేను మాత్రం ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఈ రూట్ మ్యాప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు చూపిస్తాను ఎలా రావాలి. అసలు మేడారం వచ్చినాక ఈ ట్రైబల్ మ్యూజియం, సమ్మక్క సారక్క తల్లి ఆదివాసుల మ్యూజియం కాడికి ఎలా రావాలి అని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఫ్రెండ్స్ మనం మ్యూజియానికి రావాలనుకున్న వాళ్ళని ఎట్లా అంటే, మనకు ఇక్కడ సమ్మక్క తల్లి మన నార్లాపూర్ నుంచి స్ట్రైట్గా వస్తుంటే రైట్ సైడ్కి వచ్చేసి ఏంటంటే, మనకు అక్కడ 3 దారులు వస్తాయి. ఆ 3 దారులలో మీకు రైట్ సైడ్కి వెళ్తేనేమో సమ్మక్క తల్లి గద్దెల కాడికి వెళ్తుంది, అండ్ అలానే స్ట్రైట్గా వస్తే ఈ మ్యూజియం కాడికి వస్తుంది. ఇంకా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలనుకుంటే మాత్రం మన జంపన్న వాగుకు టర్నింగ్ అవుతాం. ఒకవేళ దర్శించుకున్నాక జంపన్న వాగుకు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. వస్తే మనకు ఇక్కడ చూడండి వెహికల్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ దూరం నుంచి ఆ వెహికల్స్ అనేది ఆ లైన్లో వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు క్యూ లైన్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సమ్మక్క సారకమ్మ ఆదివాసి మ్యూజియం మేడారం అని రాసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు ఇట్లాంటి ప్లేసెస్ మాత్రం మీరు మిస్ కాకండి. మీరు జాతరకు వచ్చిన వాళ్ళు అంటే, వెనకట మన సాంప్రదాయాలు ఇలా ఉండే ఏంటిది అని మాత్రం ఇక్కడ మొత్తం కళ్ళకు కట్టినట్టు మాత్రం ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం వెనకట గుడిసెలు ఈ విధంగా చేసుకునేటి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చూసుకున్నట్టయితే నాకైతే చాలా ఎక్సలెంట్ అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక్కటే గుడిసె అని కాదు, మనం గుడిసె లోపల కూడా వెళ్ళి చూద్దాము. ఇక చూసుకున్నట్టయితే చూసుకోండి, ఇక్కడ ఒక గుడిసెలో ఎంత మంచి స్పేస్ కూడా ఉన్నది చూడండి. అండ్ అలానే ఈ ఒక్కటే అని కాదు, ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా గుడిసెలు. అంటే ఈ ఒక ఊర్లో వెనకట మా సాంప్రదాయం ఇట్లా ఉండే అని ఇట్లా చూపెట్టడం అయితే జరిగింది వాళ్ళు. అండ్ అలానే ఇక్కడైతే మాత్రం మనకు సమ్మక్క తల్లి చిన్నప్పుడు ఇలా ఉండే ఇవన్నీ అయితే ఉన్నాయి. అక్షరాలు మొత్తం రాసి పెట్టి కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను కూడా. మీరు అసలు నా వీడియో అనేది అస్సలు మిస్ కాకండి, ఫార్వర్డ్ ఇట్లా ఏం చేయకండి. ఎందుకంటే మీరు ఫార్వర్డ్ చేస్తే మీకు అర్థం కాదు. ఇది చూసుకున్నట్టయితే ఇక అమ్మవారు ఇక చూసుకోండి, మనకు ఇంగ్లీష్లో కూడా రాసి పెట్టి ఉండడం జరిగింది. చూసుకోండి మ్యాటర్. ఎందుకంటే నేను కొంచెం చదివితే ఏమైపోతుంది అంటే, కొంచెం వీడియో అనేది ఎక్కువ లెంతీ అయిపోతుంది. కాబట్టి మీకు క్లియర్గా నేనైతే చూపెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్మక్క తల్లి ఉయ్యాలలో ఊగుతున్నారు. అండ్ నెక్స్ట్ అంటే కొంచెం సమ్మక్క తల్లి కొంచెం పెద్దగా అయినాక ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. అసలు ఇక్కడ మన జాతరకు వచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు చూపిస్తాను, చూడండి. కొంచెం జూమ్ అయితే నేను చేస్తున్నా. సమ్మక్క యూజ్డ్ మేక్ ఇక చూసుకున్నట్టయితే ఇక మనకు పగడిద్ద రాజు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఉంటుంది కదా, అట్లా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. అది చూసుకొని చాలా
అండ్ ఇక్కడ ఏంటంటే సమ్మక్క తల్లి మన ఏమంటారు జనాలకు ఎవరికైనా ఇట్లా పాము ఇట్లా కాటేసినప్పుడు వాళ్ళకు పసరు వైద్యం అనేది చేస్తూనే ఉంటారంట సమ్మక్క తల్లి. ఇవ్వండి ఆ ఫోటో కూడా వీళ్ళు ఇట్లా విగ్రహాల రూపంలో అయితే మనకు చూపెట్టడం జరిగింది, చాలా క్లియర్గా చూసింది కదా. ఇక్కడ రాసి పెట్టి కూడా ఉంచడం జరిగింది. అంటే ఈ ఫోటో వీడియో వాటి మీద ఏంటంటే కొంచెం డస్ట్ ఉన్నట్ల మనకు అక్షరాలు కూడా కరెక్ట్గా కనబడడం లేదు. ఇంకోటి ఈ విగ్రహం ఏంటిదంటే సమ్మక్క తల్లి సమ్మక్క తల్లి చిలకలగట్టు గుట్టకు వెళ్ళిపోతుంటే మనకు అని ఇక్కడైతే మనకు బోర్డు అయితే ఆ మోడల్లో విగ్రహం అయితే పెట్టడం జరిగింది. దాని తర్వాత సమ్మక్క తల్లి చిలకలగట్టు గుట్ట మీద అదృశ్యమైనాక తర్వాత ఇగోండి చూడండి, ఇక మనకు సమ్మక్క సారక్క తల్లి గద్దెలు చూసుకున్నట్టయితే ఇక అమ్మవారికి కుంకుమ భరణి రూపంలో తీసుకుని వస్తుంది. ఇక మొత్తానికైతే ఇక మీకు లోపల పోయితే చూపిస్తాను. ఇంకా ఈ మొత్తం చూసుకున్నారు కదా. ఇక ఇక్కడ ఏంటంటే మనం ఏమనేది వాయిస్ రావద్దు, వాయిస్ వస్తే ఏంటంటే మొత్తం వీడియోస్ తీయని ఇక్కడ ఈ మ్యూజియంలో, కాబట్టి నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నాను. చూడండి మ్యూజియం లోపల ఎలా ఉందో. చూసిగా ఫ్రెండ్స్, మొత్తానికైతే మీకు మొత్తం లోపల కూడా చూపించిన. నా వీడియో అయితే మాత్రం తప్పకుండా మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఎప్పటికప్పుడు మాత్రం మనం మేడారం అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరి కొత్తగా కలుస్తాం, మరి కొత్త వీడియోస్ మేము ముందుకు వస్తాను.